సాక్ష్యాధారాలు. చంద్రబాబు నాయుడు గారు ఏదో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా మాట్లాడారని, ప్రత్యేక హోదా ఇచ్చేదానికి టీఆర్ఎస్ కానీ చంద్రశేఖరరావు కానీ వ్యతిరేకం కాదని, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేసిన దుర్భాషలు, వాడిన పదాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒక మనిషి కావాలని ఎదుటి వాళ్ళని రెచ్చగొడతా ఉంటే వాళ్ళ సహనానికి కూడా ఒక అద్దుంటుందనే విషయాన్ని చంద్రశేఖరరావు మర్చిపోయినట్లున్నాడు. చంద్రశేఖరరావు బతికేంది, అతని రాజకీయ జీవితం ఏంది, ఎక్కడ పుట్టాడు, ఎవరు అతన్ని రాజకీయాల్లో పెంచి పోషించారు. చంద్రబాబు నాయుడు గారు పెంచితే కేసీఆర్ నాయకుడయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహంతోనే కేసీఆర్ రాజకీయాల్లో ఒక నాయకుడిగా ఎదగగలిగినాడు. చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించిన కేసీఆర్ మోదీ వేస్తున్న బిస్కెట్లకు ఆశపడి మా మీద మొరుగుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, హైకోర్టు విభజన జరగాలి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండాలని బలంగా కోరుకున్నాం. కాబట్టే మేము ఇక్కడ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తూ ఉన్నాం. ఒక నెల రోజుల్లో అది పూర్తి సౌకర్యాలతో అక్కడ వస్తూ ఉంది. నోటిఫికేషన్ జారీ చేసే ముందు ఒక నెల సమయం ఇచ్చింటే బాగుండేది అని. ఎందుకంటే అక్కడ భవన నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి, ఇంకా అక్కడ సౌకర్యాలు సమకూరాలి కాబట్టి ఒక నెల సమయం ఇచ్చింటే ఆ సౌకర్యాలన్నీ కూడా అక్కడ సమకూర్చే వాళ్ళమని చెప్పాం. అట్లాగే కేసీఆర్ కలిసిన తర్వాత ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్దన్నలాగా కేసీఆర్ తయారయ్యాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేకపోతున్నాడని మోడీ దించిన రెండో పాత్రధారుడు లేదా రెండో కృష్ణుడు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అతను వచ్చి ఇక్కడ ఏదో చేస్తాడేమో అని మోడీ భ్రమపడతా అన్నట్లున్నాడు. కాబట్టి చంద్రశేఖరరావు కలిసిన తర్వాత ఉన్న ఫలంగా మరి ఇక్కడ హైకోర్టు వెంటనే ఏర్పాటు కావాలనే నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మేము కొంచెం టైం ఇచ్చింటే బాగుండేది. అట్లాగే అక్కడ విచారణలో ఉన్న కేసుల్లో మరింత జాప్యము వచ్చే అవకాశం ఉంది తీర్పులు వెలువడేదానికి. అంతకుముందు చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజకీయాల్లో ఉన్న ఆర్థిక నేరగాళ్ళని అత్యంత త్వరితగతంగా శిక్షలు వేయించేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పాడు. కానీ చెప్పిన మాటకి చేస్తున్న వ్యవహారాలకి పొంతన ఉండడం లేదు. దీనివల్ల
జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ జాప్యం జరిగే అవకాశం ఉంది అని మేము స్పష్టంగా అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు అంటే ప్రభుత్వంలో ఉండే కొంతమంది పెద్దలు ఒక రాజకీయ కుట్రలో భాగంగా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకోకూడదు, దుర్వినియోగం చేయకూడదనే వాదన తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు కాకూడదనే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వానికి లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా కోరుకుంటున్నారు ఈ రాష్ట్రం ఈ గడ్డ మీద హైకోర్టు కార్యక్రమాలు జరగాలని మేము బలంగా కోరుకున్నాం కాబట్టి ఆ రకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు చంద్రశేఖరరావు వాడిన మాటలు, ఆ భాష చాలా బాధాకరం. చంద్రశేఖరరావు మహాకూటమి ఏర్పాటు సందర్భంగా సీట్ల కోసం చంద్రబాబు నాయుడు గారిని అడుక్కున్న విషయం మర్చిపోయినట్లున్నారు. చంద్రబాబు నాయుడు గారి భిక్షతో ఆ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బతికిందనే వాస్తవాన్ని చంద్రశేఖరరావు మర్చిపోయినట్లున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెయ్యి ఇవ్వకపోయిందంటే చంద్రశేఖరరావు ఎక్కడో మెదక్ జిల్లాలో పోయి సేద్యం చేసుకునేవాడు. కానీ రాజకీయంగా బతికిచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే లేకపోతే చంద్రశేఖరరావుకు రాజకీయాల్లో పుట్టగతులు ఉండేటివి కాదు. ఆయన తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల కాలంగా లబ్ధి పొంది చంద్రబాబు నాయుడు గారి భిక్షతో అనేక పదవులు అనుభవించి రాజకీయంగా బతికి తన పార్టీని బతికించుకొని 4 సీట్లు తెచ్చుకొని ఈరోజు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడంటే మోడీ ఆదేశాలతో మొరుగుతున్నాడని మేము అనుకోవాలి తప్ప మరొకటి కాదు. మేము ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖరరావు లాంటి ఎంతమంది వచ్చినా, విడివిడిగా వచ్చినా కలివిడిగా వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఏమి చేసుకోలేరని మేము సవాల్ చేస్తా ఉన్నాం. 13 సీట్లలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకున్నప్పుడే మేము చెప్పాం, చంద్రశేఖరరావు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు. తెలంగాణ గడ్డ నడిబొడ్డున పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇక్కడ మేము పోటీ చేస్తా ఉన్నాం. ఇక్కడ బలమైన ఒక ప్రతిపక్ష కూటమిగా వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటై ఉమ్మడిగా పోటీ చేస్తా ఉన్నాయి. మరి నీకు మా మీద ఎందుకు అంత దుగ్ధ? నిజంగా మేము తెలంగాణలో చంద్రశేఖరరావు అధికారాన్ని ఏమన్నా పీక్కొనే అన్ని స్థానాల్లో మేము పోటీ చేస్తున్నామా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద ఏమన్నా కూర్చుంటారా? కానీ కావాలని చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని నరేంద్ర మోడీ ప్రాపకం కోసం, నరేంద్ర మోడీ విధులిచ్చే డబ్బు సంచుల కోసం చంద్రశేఖరరావు తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఆడిపోసుకున్నాడు. అది వాస్తవం. గెలిచిన తర్వాత బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటినీ ఏకం చేస్తానంటా ఉన్నాడు. వాస్తవంగా జాతీయ రాజకీయ ముఖ చిత్రం మీద బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు లేకుండా 3వ ప్రత్యామ్నాయం అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. లేనప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు ఈ బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర ఫ్రంట్ పలుకులు పలుకుతున్నావు? తెలంగాణలో నువ్వు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కానీ
బి టీమ్గా వ్యవహరించడం లేదా అని మేము అడుగుతా ఉన్నాం. గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈరోజు మోడీకి మీరిద్దరు కూడా ఒకరు తోలుబొమ్మ, మరొకరు కీలుబొమ్మ లాగా తయారై ఈరోజు మోడీ ఆడిస్తున్నట్లు ఆడుతున్నారా లేదా కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజల్ని మోసం చేయలేవు. తెలంగాణలో అక్కడ పరిస్థితులు బట్టి నీకు 4 సీట్లు వచ్చిండొచ్చు, కానీ ఈ దేశ రాజకీయాల్లో చంద్రశేఖరరావు పాత్ర ఏ రకంగా ఉంటుందనేది మొన్నటి పర్యటనతోనే చాలా స్పష్టంగా అర్థమైంది. ఇంటర్వ్యూ ఇచ్చినట్లు ఇచ్చి మొహం చాటేసిన కొంతమంది నాయకులు చూశాం. అసలు ఇంటర్వ్యూనే లేదు పొమ్మని మహాన తలుపేసిన రాజకీయ పార్టీలను కూడా చూశాం. అయినా నిస్సిగ్గుగా ఈరోజు నేను జాతీయ స్థాయిలో ఫ్రంట్ కడతా, టెంట్ వేస్తా ఢిల్లీలో అంటే ఎవరు నమ్ముతారని మేము అడుగుతా ఉన్నాం. చూశాం ఒడిశాకు పోయి అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసిన మరుసటి రోజే సౌమ్య రంజన్ ఎంపీ గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఏర్పడే రాజకీయ ప్రత్యామ్నాయంలో మేము కూడా పాలు పంచుకోబోతా ఉన్నాం. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన ప్రమాదకరంగా మారింది. ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వద్దని స్పష్టం చేసిన సంగతి మనం చూసాం. మరి బెంగాల్కు పోయినాడు, రాజకీయాల్లో పులని ఆడపోయి పిల్లిలాగా వ్యవహరించిన సందర్భాలు చూసాం. ఢిల్లీకి పోయి ఏం సాధించావని మేము అడుగుతా ఉన్నాం. ఏం సాధించావంటే జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణని జాప్యం చేయించడానికి మోడీ దగ్గర రాయబారాన్ని నడిపి ఉన్నపలంగా ఈ కోర్టు విభజనని సాధించావేమో మాకైతే తెలియదు. కానీ నువ్వు జాతీయ రాజకీయాల్లో ఒక జోకర్లా మిగిలిపోతున్నావు తప్ప ఎవరైనా నిన్ను జాతీయ రాజకీయాల్లో ఒక సీనియర్ రాజకీయ నాయకుడనో సీరియస్ రాజకీయ నాయకుడనో భావిస్తా ఉన్నారా? చంద్రశేఖరరావు గుండెల మీద చేసుకొని చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. నిన్ను ఒక జోకర్ లాగా చూస్తా ఉంది దేశం మొత్తం. నీ వల్ల ఏమీ కాదని తేలిపోయింది ఇప్పటికే. ఇట్లా బెంగళూరు రాజకీయం చూసాం మనం. అంతకుముందు వెళ్ళి కలిశాడు, తర్వాత జత కట్టడానికి ముందుకు రాలేదు. ఇట్లా అతనికి ఒక విధానం అంటూ లేకుండా రాజకీయ అవసరాల కోసం ఎక్కడ పడితే అక్కడికి పోయి ఎవరితో పడితే వాళ్ళతో చేతులు కలిపి ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము 4 ఏళ్ళు మోడీతో పాటు ఉన్నాం. ఎందుకున్నాం? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నాం. జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రభుత్వం అక్కడ ఏర్పాటు కావాలి, దానికి మోడీ నాయకత్వం వహించాలి, మోడీ లాంటి నాయకుడు ప్రధానమంత్రి స్థానంలో ఉండాలని బలంగా కోరుకున్నాం. మేమే కాదు, భారతదేశంలో మెజార్టీ ప్రజలు కోరుకున్నారు. కాబట్టి తిరుగులేని స్థానాలతో ఆ రోజు మరి ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. ఆ రోజు మేము కోరుకోవడం తప్ప అని మేము అడుగుతా ఉన్నాం. కానీ 4 సంవత్సరాలు అడుగడుగునా మమ్మల్ని మోసం చేసి నమ్మక ద్రోహంతో మా రాష్ట్ర ప్రగతిని విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చినప్పుడు తిరుగుబాటు చేశాం. నీలాగా రాజీ తిరుగుబాటు కాదు, అసలు సిసలైన తిరుగుబాటు ఎట్లా ఉంటుందో మోడీకి రుచి చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సోనియా గాంధీ ఆమె వచ్చి అక్కడ మేడ్చల్ సమావేశంలో సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటే నీకెందుకు
కడుపు మంట అని మేము అడుగుతా ఉన్నాం. ఆ తర్వాత సోనియా గాంధీ గారి ప్రకటన తర్వాత నీలో పుట్టిన ప్రకంపనలు చూసాం, నీ వాగుడు చూసాం. అంటే రాజకీయాల్లో తాగుడు వాగుడు తప్ప కేసీఆర్కి మూడో అర్హత ఏందో చెప్పమని అడుగుతా ఉన్నాం. నీ అర్హత ఏంది? తాగుడు వాగుడు ఈ రెండు తప్ప మూడో అర్హత ఏముందో చెప్పమని అడుగుతా ఉన్నాం మేము. కాబట్టి నోరుందని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీకు సమాధానం చెప్పలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది అనుకుంటే అది నీ భ్రమ. నరేంద్ర మోడీ ఆదేశాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వేదో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తాననుకుంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కట్టగట్టుకొని తిరిగినా వాళ్ళని విశ్వసించే పరిస్థితుల్లో తెలుగు ప్రజలు లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. ఆయన అంకిత భావాన్ని చూస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని కళ్ళారా చూస్తున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటా ఉన్నారు. ఆ రకంగానే 2019 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ లాంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారి పంచన చేరి ఆయన సంకనాగుతాడా లేకపోతే ఆయన పెట్టే బిస్కెట్లు తిని మరి ఇక్కడికి వచ్చి వాగుతాడో మాకు తెలియదు, కానీ ఎవరు ఏమి చేసుకోలేరని మాత్రం మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నీ భాష మార్చుకో. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెప్పడానికి అన్ని విధాలా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని కేసీఆర్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రతిపక్షం జగన్ సరిగా మాట్లాడిన కారణంగానే స్వరం పెంచాల్సి వస్తే రానున్న రోజుల్లో ఇంకా ఇటువంటి చాలా ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ ప్రతిపక్షం సరిగా లేదని కూడా అన్నారు ఆయన. ఒట్టిపైన ఆవు పాలిస్తుందని అనుకోవడం భ్రమ. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో రాణిస్తాననుకోవడం భ్రమ. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ సహకారంతో ఎక్కువ సీట్లు తెచ్చుకుంటాడంటే మోడీకి అంతకంటే భ్రమ మరొకటి ఉండదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాజకీయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు వచ్చినా ఎదుర్కొంటాం మేము. కానీ కుట్రలతో కుతంత్రాలతో డబ్బు మూటలతో మోడీ వేసే బిస్కెట్లతో మాత్రం వస్తే భయంకరంగా బుద్ధి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. హైకోర్టుకి సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చినప్పుడు ఎందుకు మాకు ఇంకా సమయం కావాలని అడగలేదు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు కావాలనేదే తెలుగుదేశం పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైనా ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు గారైనా కోరుకున్నది. అక్కడ భవన నిర్మాణం జరుగుతూ ఉంది, ఇంకా కొన్ని ఏర్పాట్లు కావాల్సిన అవసరం ఉంది. మామూలుగా అయితే 90 రోజులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 90 రోజుల గడువు లోపల మీరు ఇది ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం ఒక ఆనవాయితీగా ఉందని మనకు అందుతున్న సమాచారం. కానీ ఉన్న పలంగా మీరు ఏర్పాటు చేసుకోమంటే ఈరోజు ఇబ్బందులు వస్తున్నాయి మనకు. కాబట్టి ఆ ఇబ్బందుల దృష్ట్యానే తర్వాత అంత ఉన్న పలంగా ఇప్పటికిప్పుడే హైకోర్టు విభజన జరగాలని ఎందుకు కోరుకుంటున్నారంటే దాంట్లో రాజకీయ కోణం ఉంది, కుట్ర కోణం ఉంది. జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణని జాప్యం చేయడానికి మోడీను కేసీఆర్ మరి ఆడిన నాటకంగా మేము అనుమానిస్తున్నాం తప్ప వేరే కాదు. హైకోర్టు ఇక్కడ ఏర్పాటు కావాలి, ఇక్కడ రావాలి. మన లాయర్లు, మన న్యాయమూర్తులు, మన కేసులు అన్నీ కూడా ఈ గడ్డ మీదనే విచారణ జరగాలనేదే మా అందరి కోరిక. ఆ విచారణ జరిగే సందర్భంలో కొంత సమయం ఇవ్వాలి. ఈరోజు మన లాయర్లు ఏమంటున్నారు, మాకు ముందస్తు సమాచారం లేకుండా ఉన్న పలంగా ఇన్ని వేల మందిని అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఎంత కష్టం ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళకి ఆఫీసులు కావాలా, ఇల్లు కావాలా, ఇక్కడ ఉండడానికి సదుపాయాలు ఉండాలా, ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్న పలంగా ఇన్ని వేల కేసుల్ని మనం ఇక్కడ తీసుకొచ్చి విచారణ జరిపేటప్పుడు
ప్రభుత్వం వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించాలా, అక్కడ సిబ్బందికి న్యాయమూర్తులకి అందరికీ మనం తగిన వసతి సదుపాయాలు కల్పించాలా, విచారణ చేసేదానికి కోర్టు హాల్స్ ఏర్పాటు చేయాలా, అట్లాగే లాయర్లు ముఖ్యంగా ఈరోజు ఎందుకు వాళ్ళు అంత బాధపడతా ఉన్నారు, ఎందుకు వాళ్ళు శాపనార్థాలు పెడతా ఉన్నారు కేసీఆర్ మీద మోడీ మీద ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ముందస్తు సమాచారం లేకోకుండా ఇట్లా చేయడం కరెక్ట్ కాదని అంటున్నాం తప్ప హైకోర్టు ఇక్కడ పెట్టడము తప్పని మేమేమి చెప్పడం లేదు. ఇది థ్యాంక్ యూ. జడ్జిమెంట్ ఇచ్చి టైం అయింది కదా సార్ 25 రోజులు అయినా సరే ఎందుకు కోర్టుకి ఈ కేసులు నువ్వు జాప్యం చేసుకోవడానికి ఇవన్నీ చేస్తే ఇన్ని రోజులు అందుకే అడ్డుకున్నారా మీరు? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీ. మెరుగైన టెక్నిక్ కోసం కావాలి ఫ్లెక్సిబిలిటీ, పళ్ళని శుభ్రంగా ఉంచాలన్నా కావాలి ఫ్లెక్సిబిలిటీ. రేపటి నుంచి కోల్గేట్ సూపర్ ఫ్లెక్సీతో ఆడు. దీని ఫ్లెక్సిబుల్ మెడ నోటిలో ప్రతి క్లిష్టమైన మూలకి చేరుతుంది. లాంగ్ ఆఫ్ నుంచి లాంగ్ ఆన్ దాకా నోటినంతా శుభ్రం చేస్తుంది. ఫ్లెక్సిబిలిటీకి కొత్త కెప్టెన్ కోల్గేట్ సూపర్ ఫ్లెక్సీ.